ఎన్ని 4 వారాలే గ్యాప్ వస్తుంది. 4 వారాలకు గ్యాప్ తోటి ఇప్పించుకుంటే అయిపోతుంది కదా. ఇంజెక్షన్స్ ఒకటి, తర్వాత మళ్ళీ మీరు డెలివరీ అయిన తర్వాత మళ్ళీ నెల ఎప్పుడు వచ్చిందో కరెక్ట్గా కంపల్సరీ వీళ్ళకి చెప్పాలని చెప్తున్నాం. నెల రాకపోతే కూడా ఒక 1 ఇయర్ తర్వాత అయినా సరే మళ్ళీ ఒకసారి ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకోండి. ఎందుకనంటే కొందరికి అట్లనే నిలుస్తుంది. అట్లా ఎప్పుడే కాకుండా కూడా ఒక 6 నెలల తర్వాత అయితే కంపల్సరీ 6 నెలలు దాటిందంటే మీరు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉండండి. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఎందుకంటే పిల్లలు పాలిస్తున్నారంటే ప్రెగ్నెంట్ అయితే రాదు. చాలా మటుకైతే పిల్లల పాలు పాలు తాగిపిస్తున్నారంటే తొందరగా కన్సీవ్ అవుతారు. అది చూసుకొని ఎంబడే కాకుండా మన దగ్గర అందరు ఇంజెక్షన్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి, వాడండి. కొంచెం మీరు పీరియడ్స్ ఎప్పుడు వచ్చినాయో వీళ్ళకి చెప్తే చాలు. మీ టాబ్లెట్ వాడాలన్నా ఇంజెక్షన్స్ వాడాలన్నా దాన్ని బట్టి మీ చాయిస్. అది టాబ్లెట్స్ అన్న వాడండి, ఇంజెక్షన్స్ వాడండి. కంపల్సరీ 2 ఇయర్స్ గ్యాప్ అన్నా ఉంచుకోండి పిల్లలకి. ఎందుకనంటే పిల్లలకి ఎడం వాడియలేదు అనుకో ఎంబడే ప్రెగ్నెన్సీ వస్తే ఆ పిల్లలకి పాలు సరిపోదు, అవే వెయిట్ తక్కువ అవుతుంది. నువ్వు కూడా లాసే. ముందే ఇప్పుడు వచ్చే కడుపుతోటి వాళ్ళందరూ ఎంత పర్సెంటేజ్ తోటి వస్తున్నారు బ్లడ్ అంటే 8 గ్రాములు 7 గ్రాములు కూడా ఉన్నాయి. 7-8 గ్రాములు ఎవరికి ఉంటారు తెలుసా? 4-5 మంది పిల్లల తల్లిలోకి ఉంటారు. కానీ ఇప్పుడు వచ్చే కొత్త కడుపుతోటి వచ్చే వాళ్ళకు కూడా అంతే ఉంటుంది. ఫస్ట్ వాళ్ళకు కూడా అట్లానే అదే అంటున్నా. అసలు వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ కానుకోలోనే అట్లా వస్తే ఏం చేయాలి? మళ్ళీ 2-3 అట్లాంటప్పుడు బ్లడ్ లాస్ ఏమవుతుందంటే అబార్షన్స్ అవుతుంది చాలా మంది. ఈ పరిస్థితి ఫస్ట్ మీరు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. కొత్తవి చేయించుకున్నావా? ఎంత ఉంది? 9 పాయింట్స్. చూసినా 9 పాయింట్స్ కూడా తక్కువనే ఫస్ట్ ఇప్పుడు కాబట్టి. 11-12 ఉండాలి. ఇప్పుడు నీకు 11-12 ఉంది అని అంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత 3 మంత్స్ వరకు బ్లడ్ లాస్ ఉండదు. ఎందుకనంటే 5 మంత్స్ పడ్డాక బేబీ మొత్తం గ్రోత్ అవుతుంది కాబట్టి బేబీ స్టోరేజ్ చేసుకుంటారు బ్లడ్. అప్పటి నుంచి మేము ప్రతిసారి మన దగ్గర చెకప్ వచ్చినప్పుడల్లా చెప్తాము. ప్రైవేట్లో వాళ్ళకి ఏం అవసరం లేదు. మిమ్మల్ని మీరు అక్కడికే వెళ్తారు చెకప్స్ కాబట్టి సిజరీన్ 1/2 an hourలో సిజరీన్ చేస్తారు, పాపలు మీకు ఇచ్చేస్తారు. కానీ సిజరీన్ చేసుకోవడం వల్ల మీకే లాస్. ఇంకొకటి బ్లడ్ లాస్ ఉన్నది, ఆ విషయాలు కూడా ఎవ్వరు చెప్పరు. మేము మా దగ్గరకు వచ్చినప్పుడు కంపల్సరీ బ్లడ్ తక్కువ ఉందని ఎంతమందికి ఐరన్ డబల్ డోస్ వాడండి అంటే కూడా ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు. ఒక్కరే కాదు కదా, మాకున్న ఇంత మందిలో ఒక్కొక్క విలేజ్లలో మినిమం 10-12 మెంబర్స్ కంపల్సరీ ఉంటాయి. అంతమందికి రెగ్యులర్గా మా దగ్గర ప్రైవేట్ హాస్పిటల్కి పోయేటంత చెకప్స్కి మా దగ్గరకు వస్తే మేమే ఇంకా 4 విషయాలు ఎక్కువ చెప్తాం. రెగ్యులర్గా చెకప్స్కి వచ్చి చేయించుకోండి. సిజరీన్లకు మాత్రం పోకండి. సిజరీన్ల వల్ల తర్వాత ఫ్యూచర్ మీకే లాస్, బ్యాక్ పెయిన్ రావడము, ఇంకా అన్ని ఇబ్బందులు ఉంటాయి. సిజరీన్లో పోకండి, నార్మల్ డెలివరీ చేసుకోండి. ప్రైవేట్ హాస్పిటల్ డెలివరీలో పోకండి. ప్రైవేట్ పోయారంటే సిజరీన్లే చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే పట్టించుకుంటలేరు అంటే ఎందుకు తెలుసా? వాళ్ళు వెయిట్ చేపిస్తారు. పెయిన్స్ వచ్చే వరకు బేబీ మూవ్మెంట్ అయ్యే వరకు వెయిట్ చేపిస్తారు. అంత వెయిట్ చేసేటంత టైం మీకు ఉండదు. ఇక పెయిన్స్ ఎక్కువైనా కొద్దికి వాళ్ళు పట్టించుకుంటలేరు. ప్రైవేట్ తీసుకొని వస్తారు. ప్రైవేట్ ఆమె ఏం చేస్తుంది? మిమ్మల్ని వెయిట్ చేపిస్తారు. ఆమె వెయిట్ చేపిస్తే డెలివరీ టైం కనీసం ఫస్ట్ కానికి వాళ్ళకి 24 hours ఆమె ఎందుకు వెయిట్ చేస్తుంది? 1/2 an hourలో సిజరీన్ చేసి బాబుకి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా. బాబుకి ఒక 5 minutes కంట ఆమె నువ్వు సాయంత్రం గంట ఎల్లు బయటకు అన్నది. ఫేస్ తట్టుకోలేకపోతున్నా మేడం అంటే కూడా ఏం లేదా. అయితే లాస్ట్ రూమ్లో కూడా లాస్ట్లో బెడ్ కూడా వండేసింది. సడన్గా బాబు బయటకు వచ్చి మాత్రం వెళ్ళి గట్టిగా వస్తున్నాను. ఇంత లోపు చేస్తారు కాబట్టి లోపు అని కాదురా. ఇప్పుడు నీకు బేబీ మూమెంట్ అయ్యింది, అయినప్పుడు నీకు చూసిందా? చూడలేదు కదా, చూడలేదు. నీకు బేబీ మూమెంట్ అయ్యింది, బేబీ కిందికి వచ్చింది అన్నప్పుడు చూసినుంటే నేను ఆ లాస్ట్ రూమ్ పంపించకూడదు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా నీవనే కాదు మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. లేబర్ రూమ్లో ఛాన్స్ ఉంది అని అంటే కంపల్సరీ లోపలికి తీసుకుంటారు. లేబర్ రూమ్లో ఖాళీ లేవు, 3-4 ఉంటాయి. అవి ఖాళీ లేవు అని అంటే మాత్రం కంపల్సరీ నీకు బయటకి పంపిస్తారు. ఎందుకంటే నీకు టైం ఉంటుంది కాబట్టి పంపిస్తారు. కానీ అట్లానే ఆడ ఉండేది కూడా 3-4 సిస్టర్స్ ఉంటారు. ప్రతి ఒక్కరి దగ్గర
కదా అన్ని రోజులు పెంచుకున్నాం, ఏమన్నా విషయాలు చెప్పిందా? నేను చెప్పినామా మరి? అందుకనే మీకు ఫస్ట్ కానుక అప్పుడు మీకు కూడా అర్థం కాదు, మేము చెప్తాము కానీ సెకండ్ కానుక వచ్చే మా దగ్గరికే వస్తారు, మాకు కూడా తెలుసు. కానీ కాకపోతే వాళ్ళకి మాకున్న డిఫరెన్స్ మీరు తెలుసుకొని అంగన్వాడీ ఫుడ్ కూడా తీసుకోండి. మరీ అడిగి వచ్చి ఫుడ్ తీసుకోండి, వీలైతే ఇక్కడ ఉండి మేము ఇక్కడనే తినండి. బాణామృతం మాత్రము బయటికి పిల్లలకు తినిపించాలి. పిల్లలకు ఫస్ట్ స్టార్ట్ చేస్తే మోషన్స్ అవుతుంది, కామన్ అది. ఒక్కొక్కరికి 3-4 రోజులు అవుతుంది, ఒకరికి 1 రోజులు అవుతుంది. కానీ కంటిన్యూషన్ చేస్తే పిల్లలకు అలవాటు అవుతుంది. బాలామృతం కూడా తీసుకోపోయి మేకలకు ఆవులకు పెట్టకండి, బయట కుక్కలకు పడేయకండి. చాలా చూసినాం మీ రోడ్ల మీద కూడా బాలామృత ప్యాకెట్, దాని విలువ మీకు తెలియదు. పిల్లలకి మంచిగా